నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈరోజు కూడా మార్కెట్లు నిన్నటి వరకు లాభపడ్డాయి. ఇంట్రాడేటాలో 52 వారాల గరిష్టాలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీ లాభాల స్వీకరణతో కొద్దిగా వెనక్కి తగ్గాయి. ఐటీ, టెక్ షేర్ల కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడింది. అలాగే ఏంటంటే నిఫ్టీ అలాగంటే సెన్సెక్స్ కూడా నిన్న సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అయితే మరి ఈరోజు ఎలా ఉంది? ఈరోజు ప్రస్తుతం అయితే ఏంటంటే సెన్సెక్స్ -58.23 పాయింట్స్, అలాగే ఏంటంటే నిఫ్టీ కూడా 23 పాయింట్లు మైనస్తో ఉంది. అయితే ఏంటంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తర్వాత ఆటోమేటిక్గా మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే ఈరోజు మార్కెట్లో ఏం జరగబోతోంది, మార్కెట్లో మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి, అందులో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఏంటంటే ఈరోజు లాభాల స్వీకరణ ఉంటుందా, ఉంటే ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్తో మాట్లాడి, సో అంతకుముందు మీకు తెలుసు కదా ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీ సూచనలు, సలహాలు అలాగే మీ సందేహాలు కూడా తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఏంటంటే శ్రీ మేకా వెంకట్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి నెంబర్ కూడా ఏంటంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి 10 గంటల 30 నిమిషాల తర్వాత ఫోన్ చేసి మీకేమైనా సలహాలు, సూచనలు కూడా కావాలంటే తీసుకునే ప్రయత్నం మీరు చేయవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న సదుపాయం. సో మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ శ్రీ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మరి ఏంటంటే నిన్న మార్కెట్లో లాస్ట్లో కొంత లాభాల స్వీకరణ ఉంది, అలాగే మార్కెట్లో కొంత లాభంలోనే ఇది అయ్యాయి. అయితే సార్ ఫస్ట్ మనం కాలర్స్ తీసుకునే ముందర ఒక హాఫ్ మినిట్ ఈవేళ మార్కెట్ ఎలా ఉండబోతోంది, నిన్నటి వరకు మార్కెట్ ఎలా ఉంది, దాని మీద చిన్న బ్రీఫ్ ఇస్తారా సార్? సో మార్కెట్ సైకలాజికల్ లెవెల్ 26,000 దాటిన తర్వాత కొద్దిగా సస్టైన్ అవ్వలేకపోయిందండి. కొంచెం లాభాల స్వీకరణ అనేది జరిగింది. సో ప్రాఫిట్ బుకింగ్ జరగడం వలన నిన్న కొంచెం మనకి మార్కెట్ కిందకి రావడం అనేది జరిగింది. అలాగే ఈ రోజు కూడా చూసుకుంటే ఓపెనింగ్ నుంచి కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తోంది డేటాలో. అలాగే ఎఫ్ఎంసీజీకి సంబంధించిన దిగ్గజ సంస్థ హిందుస్థాన్ యూనిలివర్ తను మార్కెట్ ఎక్స్పెక్టేషన్ని బీట్ చేయలేకపోయింది రిజల్ట్స్తో. సో ఎఫ్ఎంసీజీకి సంబంధించి చూసుకుంటే కొంచెం ఈరోజు నెగిటివ్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా 1.22% డౌన్లో ట్రేడ్ అవుతోంది. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కొంచెం లాభాల స్వీకరణ జరుగుతుంది. సో మార్కెట్ కొద్దిగా హయ్యర్ లెవెల్లో ఉంది కాబట్టి చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. అండ్ మోర్ ఓవర్ మనకు తెలిసిందే ఫ్రైడే రోజున ఫ్రై చేస్తుంది మార్కెట్. ఈరోజు కొద్దిగా మనకి లాభాల స్వీకరణ జరుగుతా కొంచెం డౌన్ ట్రెండ్ అయితే అంటే కొంచెం నెగిటివ్లో క్లోజ్ అవడానికి ప్రస్తుతం ఉన్న డేటా అయితే సజెస్ట్ చేస్తుందండి. ఎస్ సార్. సో సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ మార్కెట్ అప్డేట్. సో మనం కాలర్స్ని తీసుకునే ముందర ప్రత్యేకమైన విజ్ఞప్తి ప్రేక్షకులకు, ప్రైమ్ 9 ప్రత్యేకంగా ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. వాటి గురించి స్క్రోలింగ్ కూడా మీకు ఆల్రెడీ వస్తుంది. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది అక్కడ. ఆ కాంటాక్ట్ నెంబర్లో మీరు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో జరగబోతోంది ఇది. సో డీటెయిల్స్ కోసం ప్రోగ్రాంలో ఎల్ బ్యాండ్లో వస్తూ ఉంటుంది, చూసుకుని మీరు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. తప్పనిసరిగా ఏంటంటే మీరు కూడా మీకు కావాలనుకుంటే తప్పనిసరిగా ఏంటంటే మన సీనియర్ మార్కెట్ అనలిస్ట్ దాంట్లో పాల్గొంటున్నారు కాబట్టి అంటే తప్పనిసరిగా ఆ ప్రయత్నాన్ని మీరు ఏంటంటే అడ్వాంటేజ్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ శ్రీ వెంకటరావు గారు అండి, విశాఖపట్నం. నమస్కారం వెంకటరావు గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు సార్? మూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం అండి గారు. గుడ్ మార్నింగ్ సార్. చాలా సంతోషం. గుడ్ మార్నింగ్. మీ అభిమాన్ నేను సార్. టీజీ పవర్ సార్, టీజీ పవర్ 779 లో కొన్నాను సార్. టీజీ పవర్ 2 స్టాక్ సార్. హెచ్డిఎఫ్సి లైఫ్ 758 లో కొన్నాను సార్. కాస్త కొంచెం లాస్ లో ఉన్నాం సార్. కాస్త కొంచెం వాటి యావరేజ్ ప్రైస్ కానీ ఎంట్రీ ప్రైస్ కానీ మళ్ళీ చేసుకుంటాం చెప్పండి సార్. సీజీ పవర్ ఎంతలో తీసుకున్నారండి? టీజీ పవర్ 779 సార్. 779. కొంచెం కిందకు వచ్చిన తర్వాత 710 రూపాయలు ఆ జోన్కి వచ్చిన తర్వాత 710 రూపాయల నుంచి 715 మధ్యలోకి వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. తిరిగి పెరుగుతుంది సీజీ పవర్ అనేది. అలానే మనకి 29 అక్టోబర్న రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో లాస్ట్ టైం రిజల్ట్స్ అంత బాగాలేవండి, పాజిటివ్గా రాలేదు లాస్ట్ 3 క్వార్టర్స్ కూడా. సో ఈసారి రిజల్ట్స్ కొంచెం బెటర్గా రావడానికే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి 710 రూపాయల నుంచి 715 రూపాయలు జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ రిజల్ట్స్ అయితే మనం వచ్చినాయండి 15 అక్టోబర్న. రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గా వచ్చినాయి. రెవెన్యూ పెరిగింది కానీ ఎర్నింగ్స్ అనేవి తగ్గినాయి. సో అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ బీట్ చేయలేకపోయింది. అందువల్ల మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది కొంచెం
డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుందండి. 743 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే టెక్నికల్గా చిన్న డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, కానీ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు 720 ఆ రేంజ్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, అనిల్ గారు కరీంనగర్ నుండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. అనిల్ గారు గుడ్ మార్నింగ్ సార్. కాల్ డ్రాప్ అయినట్టు ఉంది సార్. సో సార్ ఇప్పుడు ఏంటంటే మరి సార్ అంటే నిఫ్టీ అయితే సార్ ఎక్కడికి ఇంకా 18 పాయింట్ల లాస్ట్లోనే ఉంది సార్. సో సెన్సెక్స్ కూడా అట్లాగనే ఉంది. సో సార్ మరి అంటే దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని మనం మాట్లాడదాం సార్. మరో కాలం దిగుంటున్నాం. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి, హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకటి వ్యారీ ఎనర్జీ, ఒకటి హెక్సావేర్ టెక్నాలజీ, ఒకటి ఏ రేట్ లో తీసుకోమంటారు లాంగ్ టర్మ్ కోసము? ఇంకోటి అర్బన్ కంపెనీ కొంచెం లాస్ట్ లో అవుతాం 10%, అది హోల్డ్ చేయమంటారా, అక్యుములేట్ చేసుకోమంటారా? రెండో చెప్పండి సార్. వ్యారీ అండ్ హెక్సావేర్ రెండు కూడా ఫ్రెష్ బై అండి. వ్యారీ ఎనర్జీ, హెక్సావేర్ టెక్నాలజీ, ఫ్రెష్ బై సార్. వ్యారీ ఎనర్జీస్ అయితే కరెంట్ ప్రైస్లో కూడా మీరు బై చేయొచ్చండి. 3593లో ట్రేడ్ అవుతుంది ఈరోజు. కరెంట్ ప్రైస్లో కూడా మీరు బై చేయొచ్చు. అండ్ హెక్సావేర్ టెక్నాలజీస్ మాత్రం ఇప్పుడే వద్దండి, కొంచెం డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది. 727.35లో ట్రేడ్ అవుతుంది. ఈ ప్రైస్లో అయితే మనం తీసుకోవద్దు. 780 దాటిన తర్వాత మాత్రమే ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ప్రస్తుతం 727లో ఉంది. 780 పైన క్లోజ్ అయితే మీరు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. అలాగే ఇంకోటి అడిగారు, అర్బన్ కంపెనీ కదా. అర్బన్ కంపెనీ కొంచెం లాస్లో ఉందన్నారు, ఏం చేయాలని అడిగారు. అవునండి. సో అర్బన్ కంపెనీ అంటే లిస్టింగ్ అయిన తర్వాత కొంచెం బాగానే పెరిగిందండి. మనకి 17 సెప్టెంబర్న లిస్టింగ్ జరిగింది. లిస్టింగ్ తర్వాత కూడా మనకి 200 మార్క్ని అయితే బ్రేక్ చేసింది. కొంచెం డౌన్ ట్రెండ్ వస్తుంది, కానీ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మొమెంటం స్టార్ట్ అయిన తర్వాత యావరేజ్ చేద్దామండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. అనిల్ గారు అదేంటి సూచన. సో సార్ మరో కాల్ రండి, సుదర్శనాచారి గారు సిద్దిపేట్. నమస్కారం సుదర్శనాచారి గారు. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్ చూసారు? క్యాప్స్టన్ సర్వీసెస్ సార్. క్యాప్స్టన్ KAPSTON. ఓకే అండి, ఎస్ చెప్పండి. క్యాప్స్టన్ సర్వీసెస్ ఈ షేర్ ని ఏ రేట్ మీద కొనవలను ఒకటి. రెండవది చమన్ లాల్ సేటియా, ఇది రైస్ ఎక్స్పోర్ట్ కంపెనీ అనుకుంటాను సార్. ఈ షేర్ ని కూడా ఎక్కడ కొనాలి? కొద్దిగా కొనే రేటు అమ్మే రేటు చెప్పండి సార్. క్యాప్స్టన్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు తీసుకోవచ్చండి. ఈ రోజు బాగా పెరిగింది, 7.43% పెరిగింది. నిన్న ఈ రోజు కూడా, నిన్న ఆల్మోస్ట్ 9.48% పెరిగింది. ఈ రోజు ఆల్మోస్ట్ 7% పెరిగిందండి. సో లాస్ట్ 2 days బాగా పెరిగింది. మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ అయితే దాటి పైకి వచ్చింది. 280 దగ్గర మనకి టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చిందండి. అది దాటి పైకే వచ్చింది. అయితే 2 రోజులు మీకు బాగా పెరగడం వలన మీరు తీసుకున్న తర్వాత చిన్న ప్రాఫిట్ బుకింగ్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు తీసుకునే విధంగా ఏదైనా ఉంటే కొంచెం అక్యూములేషన్ స్టార్ట్ చేయండి. అంటే కొద్దిగా తీసుకోండి. 285 నుంచి 285 నుంచి 290 మధ్యలో మనకి బయింగ్ ప్రైస్ అయితే ఉంది. కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఒక 10 రూపాయలు అట్లా కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి. 285 నుంచి 290 మధ్యలో. 285 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ బ్రేక్ పైకి వెళ్ళింది కాబట్టి బుల్లిష్గానే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే చమన్లాల్ అడిగారు, చమన్లాల్ ఏ ప్రైస్లో తీసుకోవచ్చు? చమన్లాల్ సేతియా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ 280లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మీరు 295 దాటిన తర్వాతే చమన్లాల్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. 295 అండి. ఈ ప్రైస్ దాటితే చమన్లాల్ సేతియా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాలర్ అండి, గోపాలరావు గారు విజయవాడ నుండి. నమస్కారం అండి. సార్ నమస్తే అండి. ఎస్ సార్. నాకు ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ ఉందండి. తర్వాత ఎన్ఎస్సి ఫుడ్స్ 10,000 దాకా ఉన్నాయండి. అది 1 రూపీ, ఒక 10 రూపీస్ నుంచి 1 రూపీకి వచ్చింది. దాన్ని ఏం చేయాలంటారు? సో దాని ప్రస్తుతానికైతే అలాగే వదిలేసేయండి. 1 రూపీలోనే ఉంది కదా, అప్పుడు మనం అమ్మినే ఉపయోగం లేదు. ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటున్నారా? లేదండి, 25లో కొన్నాను ఆల్రెడీ. 25లో కొన్నారు. ఎప్పుడు కొన్నారు? 2-3 రోజుల క్రితమా? 1 నెల క్రితం సార్. 3 నెలల క్రితం. నెల క్రితం. 1 month. ఓకే. సెప్టెంబర్ 22వ తారీఖున కొన్నారు. 19-20 ఆ టైంలో. సార్. ఓకే. హోల్డ్ చేయండి సార్. ఈ రోజు కొద్దిగా పెరుగుతుంది. ఈ రోజు కూడా 2.5% పెరుగుతుంది. హోల్డ్ చేయండి. సపోర్ట్ అయితే తీసుకుంది. మనకి 24 దగ్గర సపోర్ట్ ఉందండి. 24 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. మీరు తీసుకున్న తర్వాత కూడా పెరిగిందండి బాగానే.
రూపాయల వరకు పెరిగింది, మళ్ళీ కిందకు వచ్చింది. ప్రస్తుతం మళ్ళీ తిరిగి పెరుగుతోందండి. అయితే 28 రూపాయల దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది ఉందండి. 28 రూపాయల దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. 28 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. రైట్ సార్. ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ గురించి అండి నేను చెప్పింది. రైట్ సార్. ఎస్ సార్, రైట్ సార్. సో సార్ నాగార్జున గారు కుకట్పల్లి నుండి, నమస్కారం అండి నాగార్జున గారు. సార్ నమస్కారం. హలో నాగార్జున గారు నమస్కారం అండి. హలో నాగార్జున గారు, యు ఆర్ ఆడియబుల్ సార్. సార్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నాగార్జున. చెప్పండి నాగార్జున గారు, చెప్పండి. వినపడుతున్నారు సార్ మీరు. స్కిప్పర్ హోల్డ్ చేస్తున్నాను 545 లో, అండ్ ఎలికాన్ ఇంజనీరింగ్ హోల్డ్ చేస్తున్నాను 562 లో, అండ్ కెమ్కాన్ స్పెషాలిటీ 200 లో హోల్డ్ చేస్తున్నాను సార్. కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా సార్? ఒకసారి వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. అవును సార్ నాగార్జున గారు, మీరు ఒక 2 స్టాకులు చెప్పారండి. ఒకటి ఫస్ట్ ఏంటిది అన్నారండి మూర్తి గారు? చెప్పారండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్, ఫస్ట్ స్టాక్ ఏంటండి? క్లియర్ గా లేదు. ఎలికాన్ ఇంజనీరింగ్ స్కిప్పర్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారు సార్? చిప్పర్ అని చెప్తున్నారండి. జిప్పర్ జిప్పర్ అలా వినపడుతుంది, సంగం వినపడుతుంది, అందరికీ వినపట్ల, క్లారిటీ లేదు అక్కడ. సార్ Okay. ఒక్కసారి మీరు రెండో ఫస్ట్ stock అండి? స్టాక్ చెప్పండి ఏంటో నాగార్జున గారు. సిగ్నల్ ప్రాబ్లం అన్నట్టుంది. సార్ సార్, సెకండ్ స్టాక్ అండి పోనీ, అదన్నా ఏం వినపడిందా క్లియర్ గా మీకు? సార్ సెకండ్ స్టాక్ కూడా సార్ ఆయన సరిగ్గా వినపడలేదు సార్, సరిగ్గా అది క్లారిటీ లేకుండా ఉండింది సార్ కొద్దిగా సార్. ఓకే. సార్ మరో కాల్ రండి, సత్యనారాయణ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి మూర్తి గారు, బాగున్నారా? బాగున్నాను సార్. ఎస్ సార్. సార్ సార్ మేకా వెంకట్ గారు నమస్తే. నమస్తే సార్ అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కెనరా బ్యాంక్, ఈ మూడిటిలో ఏ బ్యాంక్ తీసుకోమంటారు? విచ్ విల్ గివ్ మోర్ రిటర్న్స్, మోర్ ప్రాఫిట్స్ ఇన్ 1 year? ఓకే. సో మనం చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు రీసెంట్గానే టెక్నికల్గా మంచి లెవెల్ అయితే బ్రేక్అవుట్ జరిగిందండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు రిటర్న్స్ పరంగా, అంటే ఆర్ఓఐ పరంగా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం మిగతా 2 బ్యాంకులతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉందండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి. అలానే కొంచెం మీకు సేఫ్గా ఉండాలి అంటే మాత్రం ఎస్బీఐ అండి. ఎస్బీఐ అయితే మనకి కొంచెం సేఫ్గా ఉంటుంది మిగతా 3 బ్యాంకుల్లో. తర్వాత కెనరా బ్యాంకు చాలా బుల్లిష్గా కనిపిస్తుందండి. కెనరా బ్యాంకు ఒకవేళ మీరు తీసుకోవాలంటే మాత్రం 130 దాటిన తర్వాత మాత్రమే మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి. మీరు అడిగిన 3 బ్యాంకులు బాగా ఉన్నాయి. అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే రిటర్న్స్ పరంగా కొంచెం ఎక్కువ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తర్వాత నెక్స్ట్ ఎస్బీఐ చూడండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ. సార్ ఓకే సార్. సార్ ఇప్పుడు సార్ బ్యాంక్ నిఫ్టీ ఏమన్నా బాగుందా? బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చా? జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. బ్యాంక్ నిఫ్టీ అంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా బాగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందండి. బ్యాంకింగ్ సెక్టర్ అయితే బాగా పర్ఫామ్ చేస్తుంది. Yes, sir. ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నైస్ సార్, థ్యాంక్ యూ. సో సార్ మరో కాల్ అండి, కామేశ్వరి గారు కాకినాడ నుండి. నమస్కారం కామేశ్వరి గారు. కామేశ్వరి మేడం నమస్కారం అండి. హలో, కాల్ డ్రాప్ అయినట్టుందండి కాల్. హలో కామేశ్వరి గారు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. సాక్షి చెప్పమంటారా? చెప్పండి అమ్మా. కంటైనర్ నేను అడుగుతూ ఉంటేనే కట్ చేశారండి. అంటే అండి సిగ్నల్ బాగుంటలేమమ్మా. ఎలక్ట్రికల్స్ ఒకటి, సిగ్నల్ కరెక్ట్గా ఉండేలా చూడండి. మూడు కొంచెం ట్రాఫిక్ లో ఉన్నాము. ఎగ్జిట్ అవ్వచ్చా లేకపోతే వెయిట్ చేస్తే చెప్పండి సార్ కొంచెం. మరొకసారి స్టాక్స్ నెమ్మదిగా చెప్పండి మేడం. మీకు సిగ్నల్ ఇష్యూ ఉంటుంది మేడం. ఎలక్ట్రికల్స్, బ్లూస్టోన్ జ్యువెలరీ. ఎలక్ట్రికల్స్ రెండు గారు వినపడిందా మేడం? మీకు ఇష్యూ ఉన్నట్టుంది అక్కడ. ఏంటంటే మాకు వినపట్టలేదు మేడం, మీకు సగం మాట కట్ అయి వినపడుతుంది మేడం. అందువల్ల ఏంటంటే మీకు సరైన ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వలేకపోతున్నాం. దయచేసి ఒక్కసారి చెక్ చేసుకుని మళ్ళీ కాల్ చేయండి మేడం, ఇంకా టైం ఉంది కదా ఒక్కసారి. సో తప్పనిసరిగా మీకు హెల్ప్ చేస్తాం, కానీ మాకు వినపట్టలేదు మేడం, అందుకని సార్ కూడా అదే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో సార్ మరో కాల్ రండి, దామోదరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్. టీవీఎస్ ఎలక్ట్రానిక్ షేర్లు ఏం చేయమంటారు సార్?
టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. ఉమ్. హలో, ఎంతలో ఉన్నాయండి? టీవీఎస్ 424 కొన్నాం సార్. 424లో కొన్నారు. ఉంచండి, అవును సార్. పెరుగుతుంది. 614లో ఉంది, హోల్డ్ చేయండి, పెరుగుతుంది. ఎప్పటిదాకా ఉంచమంటారు సార్? ఈ మధ్యకాలంలో 690 వరకు కూడా వెళ్ళింది కదా. అవును, 698 అమ్మలేదు అప్పుడు. ఇప్పుడు అమ్మంటారా వెయిట్ చేయమంటారా ఎట్లా? ఇప్పుడు అమ్మాకండే, మన 700 దాటితే అప్పుడు అమ్ముదురు కానీ 700 దాటకుండా అమ్మొద్దు. తిరుపతి 4G సార్. తిరుపతి 4G అలా కొన్నాం సార్. తిరుపతి 4G. తిరుపతి 4G అవును సార్. ఎంతలో తీసుకున్నారు? 26లో తీసుకున్నాం సార్. 26లో తీసుకున్నారు. ప్రస్తుతం 42.40లో ఉంది. దాని సంగతి ఏంటి సార్? 78 పోయింది, అమ్మలేదు అప్పుడు నేను. అవును, 72.8 వరకు వెళ్ళింది. ఆ, ఇది కూడా హోల్డ్ చేయండి. మళ్ళీ 48 కనుక దాటిందంటే మళ్ళీ పెరుగుతుందండి, మళ్ళీ 80 వరకు వెళ్ళిపోతుంది. హోల్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఓకే అండి. సార్, సో సార్ జనరల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఈ నిన్న ఈ పొజిషన్ లేదంటే ఈవేళ పొజిషన్లో సార్ ఈ ఐటీ కానీ ఇంకా మిగిలిన బ్యాంకింగ్ లేదా టెలికామ్ ఇవన్నీ ఎలా ఉండే అవకాశం ఉండింది సార్? సో నెక్స్ట్ అంటే మనకి కమింగ్ ఎమర్జింగ్ సెక్టార్లో చూసుకుంటే మెటల్ సెక్టర్ అండి. మొదటి నుంచి మూర్తి గారు మనం చెప్పుకున్నాం మెటల్ సెక్టర్ చాలా బాగుంటుందని. ఈ రోజు కూడా చూసుకుంటే మెటల్ సెక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సార్ బ్యాంకింగ్ సెక్టర్, మెటల్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఈ రెండు కూడా మనం అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా బయింగ్లో చేసుకోవచ్చు అనమాట. బై అండ్ డిప్స్ లాగా ఉండొచ్చు. కిందకి వచ్చినప్పుడల్లా బై చేసుకుంటా మెటల్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఈ రెండింటిలో కూడా మీరు అంటే సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే సార్. మీన్ అలాగంటే సార్ ఇంకా ఆటో అయితే ఆల్మోస్ట్ ఆటో సాచురేషన్ రీచ్ అయిందా? ఆటో కూడా ఎట్లా ఉండే అవకాశం ఉండేది సార్? సాచురేషన్ ఏమి లేదండి. ఆటో సెక్టర్ మనకి రీసెంట్ గా మూమెంటం అనేది స్టార్ట్ అయింది. ఆటో సెక్టర్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఓకే, ఆటో మూమెంటం రీసెంట్ గానే స్టార్ట్ అయిందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి మూమెంటం లేదు, ఈ year మనకి మూమెంటం వచ్చింది. మనం ఆల్రెడీ దీని గురించి 2 months బ్యాక్ కూడా అనుకున్నాం, చెప్పారు మీరు. అలాగే వచ్చింది కూడా. అవును సార్, అవునవును. సరే సార్. సో వాహన రంగంలో కూడా ఏంటంటే దే కెన్ మేక్ ఇట్ అవుట్. ఓకే, రైట్ సార్. సో సార్ మరో కాల్ రండి. ప్రభాకర్ గారు పరిగి నుండి. నమస్కారం అండి ప్రభాకర్ గారు. నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? ఇన్ఫోసిస్ సార్, విమిత ల్యాబ్స్, ఇన్ఫోసిస్. ఫ్రెష్ బయింగ్ అండి లేదంటే ఏంటంటే మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? నేను అదే మన ఇన్ఫోసిస్ 1474లో ఉన్నాయి సార్. అది సార్ వింటా ల్యాబ్స్ ఇన్ఫోసిస్ హోల్డింగ్ ఉన్నాయండి. విమిత ల్యాబ్స్ ఫ్రెష్ బయింగ్. ఓకే, రైట్. ఇన్ఫోసిస్ హోల్డ్ చేయండి సార్, ఇంకా పెరుగుతుంది. మళ్ళీ మనకి 2000 లెవెల్స్ ని క్రాస్ చేస్తుందండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ పెరుగుతుంది. హోల్డ్ చేయొచ్చు ఇన్ఫోసిస్ ని. అలానే ఇన్ఫోసిస్ కూడా బైబ్యాక్ ఆఫర్ కూడా చేశారు, మీ అందరికీ తెలిసిందే. సో డివిడెండ్ అనౌన్స్ చేశారు, బైబ్యాక్ కూడా పెట్టారు. సో హోల్డ్ చేయండి సార్, మళ్ళీ పెరుగుతుంది. కొంచెం టైం అయితే ఇవ్వండి. అండ్ విమ్టా ల్యాబ్స్ ఈ ప్రైస్లో సార్ కొంచెం కిందకు వస్తుంది. 625 దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం 671.60లో ఇప్పుడు ట్రేడ్ అవుతోంది. 625 దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. 625 నుంచి 630 మధ్యలో ఆ ప్రైస్కి వస్తే అక్కడ బయింగ్ అనేది ప్లాన్ చేయండి సార్ విమ్టా ల్యాబ్స్లో. ఓకే, రైట్ అండి. రైట్ సార్, రైట్ అండి. సో సార్ మరి సార్ ఏంటంటే అంతర్జాతీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి సార్? దీని మీద జనరల్ ఏంటంటే మన మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ట్రంప్ గారు కూడా కొంత మెత్తబడినట్టు కనపడుతున్నారు కదా సార్? వాస్తవంగా నిన్న మనకి మార్కెట్లు గ్యాప్ అప్లో పెరగడానికి కూడా రీజన్ కూడా అదేనండి. మరి ఏదైతే టారిఫ్లకు సంబంధించి మళ్ళీ కొద్దిగా టారిఫ్లు తగ్గిస్తాము అని చెప్పారో ఆ న్యూస్తో మన మార్కెట్లు అనేవి నిన్న గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయినాయి. మీరు గమనిస్తే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ దాదాపుగా చాలా వరకు స్టాకులు కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయినాయి. సో హయ్యర్ లెవెల్స్ వచ్చేసరికి దాదాపుగా అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ జోన్స్లోకి వచ్చేసారు. సో అంతర్జాతీయంగా కొద్దిగా మనకి బెటర్గానే ఉన్నాయండి రిజల్ట్స్. చాలా వరకు కూడా మనం చూసుకుంటే అంటే పాజిటివ్ న్యూస్లే ఎక్కువగా కనబడుతున్నాయి నెగిటివ్ న్యూస్ల కన్నా కూడా. చాలా వరకు కూడా వారు ఏదైతే ట్రంప్ చెప్తున్నారో టారిఫ్లకు సంబంధించి వారు కూడా మెత్తపడినట్లయితేనే తెలుస్తోంది. అలాగే చర్చలు కూడా మన భారతదేశానికి సంబంధించి ప్రతినిధులతో జరిగే చర్చల్లో కూడా సానుకూల ఫలితాలు అయితే వస్తున్నాయని చెప్పేసి మనకున్న సమాచారం బట్టి తెలుస్తోంది. కాబట్టి ఓవరాల్గా అయితే మనకి పాజిటివ్గానే గ్లోబల్ సినారియోస్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. మార్కెట్కి సంబంధించి చూసుకుంటే ఈ పాజిటివ్ న్యూస్ అనేది మార్కెట్లు హయ్యర్ లెవెల్స్ రీచ్ అవ్వడానికి అయితే చాలా వరకు కూడా కారణంగా కనిపిస్తోందండి. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.
సో సార్ వెంకటేష్ గారు ఖమ్మం నుండి. నమస్కారం వెంకటేష్ గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్. ప్రజెంట్ పొజిషన్ లో గోల్డ్ పొజిషన్ ఏంటి సార్? ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయిలు, తీసుకోవడానికి ఏ పొజిషన్ లో బయింగ్ చేయమంటారు? అంటే ఫిజికల్ అండి లేదంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అట్లాగానండి? లేదు సార్, ఫిజికల్ సార్. ఓకే సార్ చెప్తారండి. ఫిజికల్ కన్నా కూడా మీరు డిజిటల్గా పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా కూడా మీరు డిజిటల్గా సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే మన దగ్గర 1000 రూపాయలు ఉన్నా కూడా డిజిటల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫిజికల్గా అంటే మన దగ్గర మినిమం 1 గ్రాము కొనడానికన్నా డబ్బులు ఉండాలి. ఇక్కడ 1 గ్రామ్ కొనడానికి లేకపోయినా మన దగ్గర ఆ రోజు 500 ఉన్నా కూడా 500 మీరు సేవ్ చేయొచ్చు. 1000 ఉంటే 1000 చేయొచ్చు, 10,000 ఉంటే 10 చేయొచ్చు, 1,00,000 ఉన్నా 1,00,000 చేయొచ్చు, 1,00,00,000 ఉన్నా కూడా చేయొచ్చు అండి. డిజిటల్లో ఉన్న అడ్వాంటేజ్ అదే. మన దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే ఫిజికల్గా వచ్చేసరికి మనం షాప్కి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళకి మినిమం ఎంత తీసుకుంటేనే మీకు ఇస్తాను, ఆర్నమెంట్గా తీసుకుంటే మళ్ళీ తరుగుదల ఇవన్నీ ఉంటాయి, ఇలాంటి రకరకాలు ఉంటాయి. సో సాలిడ్గా మీరు తీసుకోవాలి అంటే మినిమం 10 గ్రామ్స్ తీసుకోవాలనో, కాయిన్ తీసుకోవాలంటే మినిమం ఇంత తీసుకోవాలనో వాళ్ళకు ఒక లిమిట్ అనేది ఉంది. అందువల్ల డిజిటల్గా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలానే గోల్డ్ అనేది మనం నిన్న కూడా చెప్పుకున్నాం. సో సారీ, మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్లున్నాం, బహుశా ఈ ఛానల్లో అయ్యి ఉండకపోవచ్చు. గోల్డ్ నేను చెప్పాను నిన్న వేరే ఛానల్లో కూడా. 1,15,000 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది గోల్డ్. సో 1,15,000 రేంజ్కి వచ్చిన తర్వాత మీరు బయింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఇప్పటి నుంచే చేద్దాం అనుకుంటే కొద్దిగా తీసుకోండి. 1,15,000 వరకు రావడానికి అయితే ఎక్కువగా మన డేటా అనేది చెప్తుంది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని. ఈరోజు కూడా చూసుకుంటే గోల్డ్ ప్రస్తుతం 1,100 రూపాయలు డౌన్లోనే ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంచెం కిందకు వస్తాయండి. కొంచెం హయ్యర్ లెవెల్లో చిన్న కరెక్షన్ అనేది జరుగుతుంది. పండగ సీజన్ కూడా అయిపోయిన తర్వాత గోల్డ్ సిల్వర్లో కొంత కరెక్షన్ వస్తుందని చెప్పి ఇదే ప్రైమ్ న్యూస్ ఛానల్లో లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం. సో ఆ విధంగా పండగ అయిన తర్వాత కూడా కొంచెం మనకి గోల్డ్ సిల్వర్ డౌన్ వస్తుంది. ఇది టెంపరీ డౌన్ మాత్రమే, మళ్ళీ తిరిగి పెరుగుతాయండి. గోల్డ్ సిల్వర్ అయితే పెరుగుతాయి. లాస్ట్ 10 years డేటా కనుక మీరు తీసుకుంటే సార్ 10 yearsలో మనకి హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన వాటిలో ఫస్ట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అండి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మనకి 16.1% రిటర్న్ ఇస్తే 10 yearsలో, గోల్డ్ వచ్చేసి 16% రిటర్న్ ఇచ్చింది, సిల్వర్ వచ్చేసి 15.1% రిటర్న్ ఇచ్చింది. టాప్ 3లో ఉన్నాయి మిడ్ క్యాప్, గోల్డ్, సిల్వర్ ఏనండి. అంటే గోల్డ్ సిల్వర్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా తగ్గినప్పుడల్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా అది మంచి రిటర్న్స్ అయితే ఇస్తుందండి నెక్స్ట్ కమింగ్ 10 years కూడా. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు బై అండ్ డిప్స్లో ఉండండి. గుడ్ సార్, నైస్ సార్, నైస్. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్ సార్. సో సార్ మరో కాల్ రండి, శ్రీధర్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం శ్రీధర్ గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ మెటల్ ఐఈటిఎఫ్ అని ఒకటి ఉంది కదా సార్, అది తీసుకోవచ్చా ఈ రేట్లో? స్టాక్ నేమ్ ఒకసారి చెప్పగలుగుతారా? మెటల్ ఐఈటిఎఫ్. మెటల్ ఐఈటిఎఫ్. ఓకే, మెటల్ ఈటీఎఫ్. మెటల్ ఈటీఎఫ్. సో మెటల్ ఈటీఎఫ్ తీసుకుందాం అనుకుంటున్నారు? అవును సార్, అదే మెటల్స్ బాగుంటాయి అంటున్నారు కదా. ఓకే. సో ఐసిఐసిఐ వాళ్ళదే అదే కదండి? అవును, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళదే మెటల్, నిఫ్టీ మెటల్ ఐఈటిఎఫ్ ఉంది. సో వాళ్ళది ప్రస్తుతం ఆ ఈటీఎఫ్ వచ్చేసి ₹10.49 ట్రేడ్ అవుతుందండి. ఐనావ్ కూడా ₹10.46 ఉంది. కాబట్టి తీసుకోవచ్చు సార్. ఐఎన్ఏవి దగ్గరలోనే మనకి ప్రైస్ కూడా ఉంది కాబట్టి తీసుకోవచ్చు అండి. సో ఇది బై అండ్ డిప్స్ చేసుకోండి. ఐసిఐసిఐ వాళ్ళ మెటల్ ఈటీఎఫ్ అనేది బై అండ్ డిప్స్ చేసుకోండి. కిందకు వచ్చినప్పుడల్లా బై చేసుకుంటే మీరు హోల్డ్ చేసుకుంటే ఒక 3 to 4 years హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ కొంత ఎఫ్ఎంసీజీ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా ఎఫ్ఎంసీజీకి? ఎట్లా ఉండొచ్చు సార్? డెఫినెట్గా బెనిఫిట్ ఉందండి. అంటే మనకి ఈ క్వార్టర్కి కనిపించకపోయినా నెక్స్ట్ క్వార్టర్కి డెఫినెట్గా కనిపిస్తుందండి. ఎఫ్ఎంసీజీలో వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ పెరిగినాయండి. వాళ్ళు చెప్పడం కూడా ఏం జరిగింది అంటే, నిన్న హెచ్యుఎల్ వాళ్ళదే రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, దానికి తగ్గట్టుగా మాకు ప్రైజెస్ ఇంక్రీజ్ కాలేదు. ఓకే, ప్రొడక్ట్ ప్రైజెస్ ఇంక్రీజ్ కాలేదు కానీ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, దానివల్ల ప్రాఫిట్లు తగ్గినాయి అండి, మార్జిన్స్ తగ్గినాయి అని చెప్తున్నారు. సో ఎక్స్పెన్సెస్ కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, ఆల్రెడీ సేల్స్ అనేది స్కై రాకెట్ అయినాయండి, విపరీతంగా పెరుగుతుంది. ఎందువల్ల జిఎస్టీ తగ్గిన మూలన మనకి సేల్స్ అయితే బాగానే పెరిగినాయి సార్. సో ప్రొడక్ట్ ప్రైజులు పెరగకుండా వాళ్ళు అలా కంట్రోల్ చేసుకోగని ఎక్స్పెన్సెస్ తగ్గించుకోగలిగితే మాత్రం మళ్ళీ ఎఫ్ఎంసీజీ సెక్టార్కి మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు రావడం అంటే ప్రాఫిట్లు బుక్ చేసుకుంటారు సార్. సో డెఫినెట్గా నెక్స్ట్ క్వార్టర్కి అయితే ప్రాఫిట్లు రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఎఫ్ఎంసీజీ నెక్స్ట్ క్వార్టర్కి అయితే మనం చూసుకోవచ్చు అండి, మంచి ప్రాఫిట్లోనే వాళ్ళు బుక్ చేయడానికి ఛాన్సెస్ ఉంది.
ఓకే సార్, రైట్ సార్, రైట్ రైట్ సార్. సార్ మరో కాల్ అండి, అభిమన్యు గారు మచిలీపట్నం నుండి. నమస్కారం అండి అభిమన్యు గారు. నమస్తే సార్. నమస్తే అండి విఎస్ఆర్ మూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం వెంకట గారు నమస్తే అండి. మీకు నమస్తే అండి. నాకు జేఎం ఫైనాన్స్ ఒకటిని దాన్ని కొత్తగా తీసుకుందామని చూస్తున్నాం సార్. ఆర్టీఎన్ పవర్ గురించి, ఆ రెండింటి గురించి వస్తుంది సార్. రెండు ఫ్రెష్ ఎంట్రీయా? ఫ్రెష్ ఏంటి అండి జేఎం ఫైనాన్స్. జేఎం ఫైనాన్స్ రెండోదండి? రెండోది ఆర్టీఎన్ పవర్ అండి. మూర్తి గారు మీకు వినపడిందండి క్లియర్? ఆర్టీఎల్ అని చెప్పారండి. ఆర్టీఎల్ ఓకే. రమా టెలికాం లిమిటెడ్ అదేనండి? ఎస్ అంటున్నారండి. ఓకే. సో జేఎం ఫైనాన్షియల్స్ అయితే మీరు కరెంట్ ప్రైస్ కన్నా కూడా 180 రూపాయలు దాటిన తర్వాత తీసుకోండి. ఈ ప్రైస్లో వద్దు. 180 రూపాయలు పైన కనుక క్లోజ్ అయితే జేఎం ఫైనాన్షియల్స్ మీరు ఎంట్రీ తీసుకోవచ్చండి. ఎందుకంటే 180 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 180 దాటి పైన క్లోజ్ అయితే తీసుకోవచ్చండి. అలాగే ఆర్టీఎల్ రమా టెలికాం లిమిటెడ్ వచ్చేసి రీసెంట్గా ఐపీఓకి వచ్చిన స్టాక్ అండి. మనకి జూలైలో లిస్టింగ్ అయిందండి. జూలై 2వ తారీఖు లిస్టింగ్ అయింది. లిస్టింగ్ అయిన తర్వాత నుంచి అది డౌన్వర్డ్స్లోనే ఉంది, కిందకే వస్తుంది కానీ పైకి రావట్లేదు. ఒకవేళ దీంట్లో మీరు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయాలంటే మాత్రం 72 రూపాయలు దాటిన తర్వాతే తీసుకోండి. ప్రస్తుతం 63లో ట్రేడ్ అవుతుంది. 72 రూపాయలు దాటిన తర్వాతే తీసుకోండి. రైట్ సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రేష్మా సూర్యాపేట నుండి. నమస్తేనండి. నమస్తే సార్. మేడం చెప్పండి మేడం. సార్ ఇప్పుడు నేను రేమండ్లో తీసుకున్నా, అదానిలో తీసుకున్నా, అవి ఎప్పటి నుంచో డౌనే అవుతున్నాయి కానీ పెరగట్లేదు సార్. ఎస్ మేడం. మరి ఇది ఇలాగే హోల్డ్ ఉంచొచ్చా లేకుంటే తీయొచ్చా అని. మేడం రేమాండ్స్ ఎంతలో తీసుకున్నారు, అదాని ఎంతలో తీసుకున్నారు, ఆ ప్రైస్ చెప్తారా? రేమాండ్ 660లో తీసుకున్నా సార్. ఓకే. అదాని మేడం? అదాని పవరా? అదాని గ్రీన్ ఎనర్జీ. అదాని గ్రీన్ ఎనర్జీ అది ఎంతలో తీసుకున్నారండి? అది 1060లో తీసుకున్నా సార్. ఓకే. వెంకట గారు చెప్తారండి. అది రేమండ్స్ హోల్డ్ చేయండి మేడం, పర్వాలేదు, పెరుగుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. రేమండ్స్ బాగా బుల్లిష్ గానే ఉందండి. రీసెంట్ గా కొంచెం చిన్న బేరిష్ ఇండెక్స్ కనిపించింది కానీ మళ్ళీ తిరిగి పెరుగుతుందండి రేమండ్స్ అనేది. అలానే మండే రోజున రిజల్ట్స్ ఉన్నాయి రేమండ్స్ లో. సో ఈసారి రిజల్ట్స్ కొంచెం పాజిటివ్ గా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మనకి 570 జోన్లో రేమాండ్స్ లో మంచి సపోర్ట్ అయితే కనిపిస్తోంది. ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి సెప్టెంబర్ 29 దగ్గర నుంచి కూడా ఈ 570 మార్క్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ బ్రేక్ చేయలేకపోతుంది, తిరిగి పైకే వెళ్తోంది. సో బుల్లిష్గానే కనిపిస్తుందండి. హోల్డ్ చేయండి, ఒక 3 to 6 months టైం ఇస్తే మంచి ప్రాఫిట్లో ఎగ్జిట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి రేమాండ్స్లో. అలానే మండే రిజల్ట్స్ని చూసుకున్న తర్వాత రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చింది అంటే దీంట్లో యావరేజ్ కూడా ప్లాన్ చేసుకుని మనం హోల్డ్ చేద్దాం. అదాని గ్రీన్ కూడా అంతేనండి. అదాని గ్రీన్ ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి చూసుకుంటే కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. సో బాగా చాలా టైట్ కన్సాలిడేషన్ జోన్లో ఉంది. 28 అక్టోబర్ మంగళవారం రోజున రిజల్ట్స్ ఉన్నాయి. లాస్ట్ 2 quarter రిజల్ట్స్ అదాని గ్రీన్లో అనుకున్నట్లుగా రాలేదు, అందువల్ల స్టాక్ అనేది పెరగలేకపోయిందండి. ఈసారి రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. హోల్డ్ చేయండి మేడం ఇది కూడా. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ పాజిటివ్గా ఉంది అని అంటే యావరేజ్ చేద్దామంటే, రిజల్ట్స్ నెగిటివ్గా ఉందంటే కొంచెం లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేద్దాం అదాని గ్రీన్లో. ఎస్ సార్. మేడం అదండి సూచన. సో సార్ నారాయణ గారు ఒంగోలు నుండి. నమస్కారం నారాయణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా? అలానే స్టాలిన్ లయన్ ఇండియా ఫ్లోరో అది కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా ఈ ప్రైస్ లో? డైలీ లోయర్ సర్కిల్ పడుతుంది సార్ అది. సెకండ్ అండి స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్. నో సార్, స్టాలిన్ లయన్ ఇండియా. స్టాండర్డ్ రైట్ స్టాలిన్ ఇండియా ఫ్లోరో కెమికల్స్ లిమిటెడ్. కరెక్ట్ సార్. రైట్ అండి. జిఆర్ఎస్సి తీసుకోవచ్చు సార్. జిఆర్ఎస్సి కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అక్యూములేషన్ చేయండి, ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, అక్యూములేషన్గా చేసుకుంటూ వెళ్ళండి, కొంచెం కొద్దిగా తీసుకోండి. కన్సల్టేషన్ జోన్లో ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకోమన్నాను. మళ్ళీ ఇది హయ్యర్ లెవెల్స్ని బ్రేక్ చేసుకుని వెళ్తుందండి. 3500 మార్క్ని అయితే బ్రేక్ చేసుకుని వెళ్తుంది, కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. అలాగే స్టాలిన్ ఈ ప్రైస్లో వద్దండి, మనకి హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అవ్వలేకపోతుంది. 423 వరకు వెళ్ళింది కానీ అక్కడి నుంచి ప్రతిరోజు 5% డౌన్తో కిందకు వచ్చేస్తుంది. అంటే సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది కొద్దిగా స్టాలిన్ ఇండియాలో, కొంచెం డౌన్ కిందకి లోవర్ లెవెల్స్కి వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి. అరౌండ్ 280 ఆ జోన్కి వచ్చిన తర్వాత, 280 ఆ జోన్కి వచ్చిన తర్వాత స్టాలిన్ ఇండియా మనం బుల్లిష్ మూమెంటం చూసి అంటే 280కి వచ్చిన తర్వాత తిరిగి అది ఒక 10 రూపాయలు పెరిగితే అప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దు.
రైట్ సార్, నారాయణ గారు అదండి సూచన. సార్ మరో కాల్ అండి, బాబ్జీ గారు ఒంగోలు నుండి. నమస్కారం బాబ్జీ గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్. సార్ నా డిక్సన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ రెండు ప్రజెంట్ తీసుకోవచ్చా? డిక్సన్ టెక్నాలజీస్ ఇప్పుడే వద్దండి, ఇంకొంచెం కిందకు వస్తుంది, కొంచెం డౌన్ రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తుంది డిక్సన్ టెక్నాలజీస్. కొద్దిగా గైడెన్స్ అంటే రిజల్ట్స్ కొంచెం పర్లేదండి, బాగానే వచ్చినాయి, కానీ గైడెన్స్ అనేది బాగాలేదు, దానివల్ల కొద్దిగా డౌన్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది డిక్సన్ టెక్నాలజీస్లో. అరౌండ్ 14,600 వరకు కూడా రావడానికి, ఇంకొక 1,000 రూపాయలు కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో 14,600 నుంచి 15,000 మధ్యలో ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడే వద్దండి, కొంచెం కిందకు వస్తుంది డిక్సన్ టెక్నాలజీస్ అనేది. ఎస్ సార్. అండ్ రెండోది యాంబర్ అడిగారండి. అంబర్ ఎంటర్ప్రైజ్. సో యాంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా ఫ్రెష్ బై అడిగారు. ఎస్, కరెంట్ ప్రైస్లో కూడా మీరు యాంబర్ ఎంటర్ప్రైజ్లో అక్యూములేషన్ చేయండి, అంటే కొద్దిగా తీసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. యాంబర్ ఎంటర్ప్రైజ్ కొంచెం హయ్యర్ లెవెల్స్లో ఉంది కదా, చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగినా ఒకవేళ కిందకు వస్తే యావరేజ్ చేసుకునే విధంగా తీసుకోండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో మరో కాల్ అండి, లీలాకృష్ణ ఒంగోలు నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ సార్. ప్రజెంట్ రేట్ లో ఎస్కేఎఫ్ ఇండియా విరిల్ ఫుల్ బై చేయొచ్చా లాంగ్ టర్మ్? సెకండ్ స్టాక్ ఏంటండి? ఫస్ట్ది ఎస్కేఎఫ్ ఇండియా అన్నారు, రెండోది విరిల్ ఫుల్ అండి. మరోసారి చెప్పండి సార్. విరిల్ ఫుల్. విరిన్ పూల్ స్పెల్ చేయగలుగుతారండి? WHIRIL. వర్ల్పూల్ ఇండియానా? ఓకే, వర్ల్పూల్ ఇండియా. ఓకే అండి, అదే మీరు విర్ల్పూల్ అనేసరికి మాకు అర్థం కాలేదు. వర్ల్పూల్ ఇండియా. సో ఎస్కేఎఫ్ అండ్ వర్ల్పూల్ రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా సార్? రెండు ఫ్రెష్ ఎంట్రీ కదా సార్? సో సార్ ఫ్రెష్ ఎంట్రీనే ఉన్నాడు అంటే సార్ రెండు చెప్తారా ఒకసారి? ఓకే అండి, ఫ్రెష్ ఎంట్రీ అనుకుంటున్నాను నేను. సో ఎస్కేఎఫ్ ఇండియా వచ్చి రీసెంట్గా డీమర్జ్ అయ్యిందండి స్టాకు. సో డీమర్జ్ అయిన తర్వాత ప్రైస్ వచ్చేసి 2,214లో ట్రేడ్ అవుతుంది. ఇది డీమర్జ్ అయిపోయిన తర్వాత ప్రైస్ చెప్తున్నాను నేను. సో కరెంట్ లెవెల్స్లో వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. డీమర్జ్ అయిన తర్వాత కొంచెం మనకి మొమెంటం అనేది పాజ్ అయింది, మనకి 15 అక్టోబర్న డీమర్జింగ్ అనేది జరిగింది, తర్వాత కొంచెం మొమెంటం అనేది పాజ్ అయింది. సో కరెంట్ ప్రైస్లో వద్దండి, కొద్దిగా వెయిట్ చేద్దాం, కొంచెం ఇంకా మనకి కన్సాలిడేషన్ జోనే కనిపిస్తుంది. నేను డీమర్జ్ అయిన తర్వాత ప్రైస్ చెప్తున్నానండి. అలాగే వర్ల్పూల్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అంటే ఇప్పుడే వద్దండి, 1,400 దాటి పైన క్లోజ్ అయితే వర్ల్పూల్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. సో 1,400 పైన తీసుకోండి. రైట్ సార్. సార్ లాస్ట్ కాల్ రండి, ప్రసాద్ గారు విజయవాడ నుండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం? సార్ సాత్విక్ గ్రీన్ ఇది ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా? నెక్స్ట్ టారిల్ అండ్ సిజీ పవర్ ఈ ప్రైస్ లో యాడ్ చేసుకోవచ్చా? ఫస్ట్ ఏంటిదండి? ఫస్ట్ సాత్విక్ గ్రీన్ ఫ్రెష్ ఎంట్రీ సార్ తీసుకోవచ్చా? నెక్స్ట్ సిజీ పవర్ అండ్ టారిల్. సిజీ పవర్ టారిల్ అర్థమైందండి, నాకు ఫస్ట్ స్టాక్ క్లియర్ గా వినపడలేదు. గ్రీన్ అనేది తెలుస్తుంది కానీ ముందేమన్నారు? సాత్విక్ సార్. సాత్విక్ గ్రీన్. సాత్విక్. ఓకే, సాత్విక్ గ్రీన్ మీరు అంది. సో రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన స్టాక్ అండి, 26 సెప్టెంబర్ ఐపీఓ లిస్ట్ అయిన స్టాక్ ఇదే కదా? కరెక్ట్. వద్దండి, ఇప్పుడే వద్దు, కొంచెం కిందకు వస్తుందండి, మనకి 500 లెవెల్స్ వస్తుంది. 500 లెవెల్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పెరిగేటప్పుడు తీసుకోండి. ప్రస్తుతం 524లో ఉంది, కొంచెం డౌన్ వస్తుందండి. ఈరోజు కూడా మనకి కొంచెం డౌన్లోనే కనిపిస్తుంది. 500 ఆ రేంజ్కి వచ్చిన తర్వాత తిరిగి పెరుగుతా ఉంటే అప్పుడు తీసుకోండి. టారిల్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయా సార్? వెళ్ళిపోయారండి, లేరు. ఓకే, టారిల్ కొద్దిగా మనకి అంటే ఫ్రెష్ బై అయితే ప్రస్తుతానికి వద్దండి. ఒకవేళ ఉంటే యావరేజ్ అనేది ఈ లెవెల్స్లో ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉంది. ఏప్రిల్ నుంచి కూడా బాగా టైట్ కన్సాలిడేషన్ జోన్లో ఉందండి టారిల్. సో హోల్డ్ చేయండి. అలానే 525 దాటిన తర్వాత టారిల్లో యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. అలాగే సీజీ పవర్ గురించి కూడా అడిగారు, మనం ఆల్రెడీ సీజీ పవర్ గురించి ఇందాక డిస్కస్ చేసుకున్నాం. అవును సార్. సీజీ పవర్ కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. 710 రూపాయలు ఆ జోన్కి వచ్చినప్పుడు, 710 నుంచి 715 మధ్యలో వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోండి అని కూడా చెప్పి. రైట్ సార్. సో సార్ అదండి ప్రసాద్ గారు, అదే సూచన. సో సార్ థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ ఇన్ డీటెయిల్ పర్టికులర్ గోల్డ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. నైస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్.
సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. నవంబర్ 8న హైదరాబాద్లో స్టాక్ మార్కెట్ మీద అవగాహన సదస్సులు మేము కండక్ట్ చేస్తున్నాం. దాని మీద ఆల్రెడీ ప్రైమ్ 9లో రెగ్యులర్గా అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. సో చూసి తప్పనిసరిగా మీరు ఆసక్తికరమైన పరిస్థితి తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి. స్టాక్ మార్కెట్ అనలిస్టులు, సీనియర్ మార్కెట్ అనలిస్టులు మీకు తెలిసిన వాళ్ళే దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే వారి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. సో డీటెయిల్స్ కోసము ప్రైమ్ 9లో వచ్చే అడ్వర్టైజ్మెంట్ చూడండి. సో చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.